దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. జూలై నెలలో వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక కంప్లీట్ ఒక రెడీమేడ్గా ఒక జిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు నిజంగా రకరకాల పద్ధతులు చాలామంది చెప్తున్నారు. కొందరు అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రాక్టీసెస్ జరుగుతుంది. కానీ మీరు ఒక్కటే గమనించండి, జస్ట్ తెలుసుకోవాలి జాతకం ఎలా ఉందో. దానికి మనం ఎఫర్ట్స్ పెడుతూ మనం బయటపడాలి. రత్నాలు కూడా నిజంగా ఎఫర్ట్స్ పెట్టాలి కంపల్సరీ. బయటపడడానికి ఆలోచించాలి, జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. దానికి తోడు రత్నాలు నిజంగా తోడవుతాయి. ఆలోచన విధానం మారుతుంది, నిజంగా మనకు స్ఫురణ వస్తుంది. రత్నాలు ఎట్లా పనిచేస్తాయని మీరు అనొచ్చు. రత్నాలు ఎలా పనిచేస్తాయి అంటే అది కాన్స్టెంట్గా పెట్టుకోవడం వల్ల, ఈ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ మన బాడీలో పడడం వల్ల ఆలోచన విధానం మారుతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఎన్నో విషయాలు తెలుస్తే కూడా కరెక్ట్ సమయంలో మనకు ఆ టైంలో మనకు ఆ స్ఫురణ రావాలి. అదే ఇక్కడ అదృష్టం అని చెప్పొచ్చు. అలాగే రత్నాలు ఇన్విజిబుల్గా చాలా వరకు మేలు చేస్తారు. ఇది ప్రూవ్ అయిన విషయమే. సో ఆ విధంగా మనం నిజంగా జాతకరీత్యా రత్నాలు పెట్టుకుంటే నిజంగా రత్నధారణ అనేది జాతకరీత్యానే పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. నాకు ఈ కలర్ నచ్చింది కదా అని పెట్టుకోవడానికి అసలు వీల్లేదు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం యోగకారకంగా ఉన్నాయి కాబట్టి ప్రతి పని అంత ఫాస్ట్గా అవ్వదు. మీకు ఎంతో కష్టపడితే కనుక సక్సెస్ ఉంటుంది. ఇప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఇక్కడ మీకు సక్సెస్ ఉంటుంది. కాకపోతే కష్టపడ్డ తర్వాతనే సక్సెస్ ఉంటుంది. ఇకపోతే బుధుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీ వాక్ చాతుర్యం పెరుగుతుంది. సమయస్ఫూర్తిగా మాట్లాడగలుగుతారు, చాలామందిని మెప్పించగలుగుతారు. సో ఈ విధంగా ఇది ఏంటంటే చాలా వరకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, అధ్యాపకులు కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, స్పీచెస్ కానీ వీళ్ళందరికీ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైనా మీరు కొన్ని గమనించండి, ఎంత పెద్ద వక్తలైనా, స్పీచ్ ఇచ్చే వాళ్ళైనా కొన్ని సందర్భాల్లో చాలా పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో అంత పర్ఫెక్ట్గా రాదు. దీనికి ఏంటి కారణం అంటే గ్రహాల గమనమే కారణం. కాబట్టి మరి దానికి ఏం చేయాలి? గ్రహాల గమనం అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? నిజంగా విపరీతంగా ఎండలు ఉంటే ఏం చేస్తున్నాము? మనం ఏసీ పెట్టుకొని కొంచెం బయటపడట్లేదా? అలాగే ఉంటుంది. మనం చేయాల్సిన రెమెడీస్ ముఖ్యంగా ఈ జ్యోతిష్ శాస్త్రంలోనే రత్నధారణ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఉంది. కాకపోతే ఒక దురదృష్టకరం ఏంటంటే విపరీతంగా డూప్లికేట్లు వస్తున్నాయి. ఏది నమ్మాలి, ఎవరిని నమ్మాలి అనేది చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో ఈ మధ్య నేను చూస్తున్నాను. 1-2 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని కూడా ల్యాబొరేటరీ అంటున్నారు. ఇచ్చే ఫేక్ సర్టిఫికేట్ కూడా ఫేక్ ఉంటుంది. ప్రతి పేపర్ సర్టిఫికేట్ కాదండి. మీరు ఒక్కటి దయచేసి అర్థం చేసుకోండి. నిజంగా హౌ టు రీడ్ ద సర్టిఫికేట్ అన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. వాడేదో పేపర్ ఇచ్చాడు దాన్ని సర్టిఫికేట్ అన్నాడంటే కాదు. ఎలా స్టడీ చేయాలి, ఏ అర్హత మీద ఇచ్చాడు, ఎన్ని రకాల పరీక్షలు అయినాయి, ఫైనల్గా ల్యాబ్కు రికగ్నిషన్ ఉందా, ఇలా మీరు చూసుకుంటే కానీ మీ నిజంగా రత్నధారణ వల్ల ఫలితాలు అందవు. సో ఈ విధంగా ఓవరాల్గా అండ్ ఫ్యామిలీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు అనుకూలమైన సమయం అని చెప్పాలి. తర్వాత కొత్త వాహనాలు ఏమైనా తీసుకుంటే అది కూడా మీకు బాగానే వస్తుంది. అది ఇప్పుడు మంచి కలిసి వస్తుంది. స్త్రీల ద్వారా అంటే మామూలుగా భార్య తరఫు నుంచి కూడా కొంచెము ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత రుణాలు ఏమైనా ఉంటే బయటపడిపోతారు. అండ్ ఓవరాల్గా బాగుందని చెప్పాలి. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆరోగ్య విషయంలో ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అంటే థ్రోట్కి సంబంధించింది, నోస్కి సంబంధించింది, ఇయర్కి సంబంధించింది, ఈ జలుబుకి సంబంధించిన సమస్యలు కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చల్లని పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది. సో తర్వాత పిల్లల విషయంలో కూడా కొంతవరకు వాళ్ళు బాగానే చేస్తారు అండ్ అంతవరకు బాగానే ఉంటుంది. ఇకపోతే భాగస్వామితో విభేదాలు రాకుంటే కొద్దిగా చూసుకోండి. ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లాంటివి ఉంటే చాలా వరకు మీరు దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 5, 9, 12, 16 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక నాట్ సూటబుల్ డేట్స్ ఏదంటే 3, 4, 7, 18, 19 సూటబుల్ కాదు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇకపోతే రత్నాల విషయంలో వరకు జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాల కాంబినేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. కాకపోతే 2 ఎలాంటి రత్నాలు అంటే చాలా పాపులర్గా ఉండే రత్నాలు. ఇక్కడ డైమండ్ ఎన్నో రకాల ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ విచ్చలవిడిగా ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. మంచి వాళ్ళు చెప్పి అది ఇప్పుడు అశ్వత్థామ అత కుంజర అన్నట్టు వజ్రం అని గట్టిగా చెప్పి ల్యాబుది అని అంటున్నారు రకరకాలుగా. రీసెంట్గా నేను ఒక రత్నాన్ని టెస్ట్ చేస్తుంటే తెలిసిందండి, ఇది ప్యూర్ 100% ఇది కార్బన్ బేస్డ్ డైమండ్ అని అంటున్నారు.
ఒరిజినల్ డైమండ్లో కూడా కార్బన్ బేసే ఉంటుంది. ఇవాళ చెప్పేది ఏంటి, ల్యాబొరేటరీ గ్రోన్ అన్నదాన్ని వేరే పద్ధతిలో, ఇది జస్ట్ ఒక నంబర్ సెకండ్ గ్రేడ్ అంటున్నారు రకరకాల పద్ధతిలో. సో ఈ విధంగా అమ్ముతున్నారు. మీరు ఒక్కటి గమనించండి, ల్యాబ్ గ్రోన్ డైమండ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మ్యాన్ క్రియేటెడ్. సో డోంట్ వేర్ సచ్ కైండ్ ఆఫ్ డైమండ్స్, యూ హ్యావ్ టు వేర్ న్యాచురల్ డైమండ్స్. అండ్ దాంతోపాటు ఎఫెక్టివ్ డైమండ్స్ అండ్ బ్లూ జాగర్ డైమండ్స్, ఈ జాతి పచ్చ, ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకుంటే నిజంగా మీకు ఆ క్యాపబిలిటీస్, ఆ స్ఫురణ, ఆలోచన విధానం అన్నది వస్తుంది. రత్నాలకు ఆ పవర్ ఉందండి. రత్నాలకు ఆ పవర్ ఉంది కాబట్టి చరిత్రలో రాజులు మహారాజులు రత్నాలు ధరించారు. సో నేను నిజంగా చెప్తున్నాను, నిజంగా నేను ఏదో వ్యాపారం కోసం చెప్పట్లేదు, ఆలోచన విధానం మార్చే శక్తి రత్నాలకు ఉంది. మీరు ఒక్కసారి మీకు సూటబుల్ రత్నాన్ని పెట్టుకొని చూడండి, వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి. ప్రొవైడెడ్ ఎఫెక్టివ్ రత్నం ఉండాలి. అసలు ఎఫెక్టివ్ రత్నం అన్న విషయమే ఈ రోజుల్లో దొరకడం డిఫికల్ట్. అదొక పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అవుతుంది. ప్రతి ఒక్కడు ఇది వాడిచ్చే రత్నం వాడు బెస్ట్ అనే చెప్తాడు. ఇది చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎఫెక్టివ్ రత్నం దేని పారామీటర్స్ ఉంటుంది, ఏ పారామీటర్స్ మీద ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా రత్నాల ఎఫెక్టివ్నెస్ దేని మీద ఉంది అన్నది అన్న అంశాన్ని మీరు తెలుసుకోండి. ఎనీవే డైమండ్, దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ అండి టు గివ్ ద నాలెడ్జ్. మీరు నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి, ఏ రత్నం ఎఫెక్టివ్ అనేది మీకు చెప్తాము, కావాలంటే చూపిస్తాం. అసలు నిజంగా మార్కెట్లో దొరికే రాళ్ళు ఎలా ఉంటాయి, ఇప్పుడు కొందరు ప్రకటనలు ఇచ్చే వాళ్ళ రాళ్ళు ఎట్లా ఉంటాయి, దానికి దీనికి నిజమైన ఎఫెక్టివ్ రత్నానికి తేడా ఏంటి, పక్కన పెట్టి మైక్రోస్కోప్లో పెట్టి చూపిస్తే కానీ అర్థం కాదు. సో అంత డీప్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్త, రత్నాల విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ గివింగ్ ద నాలెడ్జ్ అండి, నాలెడ్జ్ స్ప్రెడ్ చేస్తున్నాము. మల్టిపుల్ వేస్లో వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్ టు ద పబ్లిక్. అండ్ ఇక రత్నాల వరకు మాత్రం అథెంటిక్గా 1-2 సార్లు పరీక్ష చేసి సర్టిఫైడ్ రత్నాలను ఇస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా దివ్య డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఈజ్ వ్యాలిడ్. సో అంత రికగ్నైజేషన్ దివ్య డైమండ్స్ గ్లోబల్గా ఉంది. సో మీరు ఇది మర్చిపోకుండా పెట్టుకుంటే మంచి జాతి రత్నాలు పెట్టుకోండి, లేదంటే డౌట్ వస్తే మానేయండి. సో డూప్లికేట్ రత్నాలు పెట్టుకోవద్దని నా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఒక అప్పీల్ ఏంటంటే, నిజంగా డూప్లికేట్ రత్నం పెట్టుకుంటే ఏమవుతుందంటే డబ్బులు పోవడమే కాకుండా దానివల్ల నెగిటివిటీ ఉంటుందండి. ఎందుకంటే స్కిన్ డిసీజ్, పెద్ద జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ చెప్పారు. సో బీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్ and feel free to contact Divya Diamonds Madhapur head office. More number of working hours.